Revelation chapter 20, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం verse 4 to 6 we will read. 4 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. Revelation chapter 20, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం verse 4 to 6. 4 నుంచి 6 వచనాల వరకు. మరియు అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడిన. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరముల గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఇందురు. ఇటువారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. Again we will read 1 Thessalonians chapter 4, verse 16 to 18. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 వరకు మరలా చదువుకుందాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. May the Lord bless the public reading of this portion of the scripture. లేఖనములలో బహిరంగంగా చదువబడిన ఈ వాక్య భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. For the last 3 days, this is the third day, we are studying about the second coming of Lord Jesus Christ. గత 3 దినములుగా ఇది 3వ దినం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గూర్చిన సంగతులు మనం ధ్యానం As I చేస్తున్నాం. told you, this is a very vast subject. We just started our study, that's all. నేను మీతో ముందుగా చెప్పినట్లుగా ఇది చాలా విస్తారమైన పెద్ద అంశము. మనం కేవలం ప్రారంభము మాత్రమే చేశాము. And if you want to know more about this, I have written a book actually. I didn't bring any copy of that, but you can get it from Gospel Literature Service, GLS, Mumbai. ఈ అంశాన్ని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే, ఈ అంశం మీద నేను ఒక పుస్తకము రాశాను. ఆ పుస్తకం కావలసినటువంటి వారు గాస్పల్ లిటరేచర్ సర్వీస్ అనేటువంటి ఒక పరిచర్య ఉంది, GLS. అక్కడికి మీరు వ్రాసి ఈ పుస్తకాలను మీరు పొందవచ్చు. GLS has published the English version of that book. GLS వారు ఇంగ్లీషు భాషలో ఆ యొక్క పుస్తకాన్ని ముద్రించారు. It is costing about 120 rupees only. ఆ పుస్తకం యొక్క ఖరీదు 120 రూపాయలు మాత్రమే. If you are interested, you can contact, I think, Brother Simon and give your address and how many copies you want, and accordingly I can arrange to get you that book. ఈ పుస్తకం కావాలని మీకు ఆసక్తి ఉంటే సైమన్ గారిని కలిసి ఆయనకు మీ యొక్క అడ్రస్ ఇవ్వండి. మీకు ఎన్ని కావాలనో మీ చిరునామా ఆయనకిస్తే మీరు అడిగిన ప్రకారంగా ఆ యొక్క పుస్తకాలు మీకు అందేటట్లుగా నేను ప్రయత్నం చేస్తాను. Even though 120 is the price, but if I order, they will give some concession. I can pass it on to you, so you can pay only 100 rupees and you can get that book. ఇది 120 రూపాయలు అయినప్పటికీ కూడా నేను గనుక వారిని అడిగితే వారు కొంచెం ఖరీదు తగ్గించి 100 రూపాయలకే ఇస్తారు. కనుక 100 రూపాయలకే ఆ యొక్క పుస్తకం మీరు నా ద్వారా పొందవచ్చు. Not only that, there is a Telugu translation of the same book. అదే పుస్తకం తెలుగులోకి తర్జుమా చేయబడి ఉన్నది. That is published by Chennai Moraya Ministries. ఆ యొక్క పుస్తకాన్ని చెన్నైలో ఉన్న మొరయ మినిస్ట్రీస్ వారు ప్రచురించారు, ముద్రించారు. The cost is only 60 rupees. You can buy it that. తెలుగు పుస్తకం యొక్క ఖరీదు 60 రూపాయలు మాత్రమే మీరు కొనుక్కోవచ్చు. Because the quality of paper and all is not of that quality, but it is readable. You can read and enjoy. కాగితం యొక్క నాణ్యతను బట్టి అంత మంచిగా లేకపోయినప్పటికీ బాగా చదువుకోవచ్చు. ఆ పుస్తకం 60 రూపాయలు మాత్రమే. Now you may be wondering why the cost difference. This is the cost difference is the quality of the paper they used is
తెలుగు ఇంగ్లీష్ పుస్తకాలకు మధ్యలో ఖరీదు ఇంత వ్యత్యాసం ఎందుకుందని మీరు అనుకోవచ్చు. ఆ యొక్క వాడబడిన కాగితాన్ని బట్టి ఆ ఖరీదు యొక్క వ్యత్యాసం అలాగుంది If సగంగా. you want Telugu also, I can keep an order with them if you give your name and how many copies you want. తెలుగు పుస్తకాలు కావాలంటే కూడా మీరు నాకు తెలియచేయండి, ఆ యొక్క పుస్తకాలు మీకు వచ్చేటట్లుగా నేను ప్రయత్నం చేస్తాను. So you can contact Brother Simon and he can collect the name and or Barnabas can also help in that to collect the name and let me know how many you want. I can send accordingly. మీరు ఈ పుస్తకాలు కావాలంటే సైమన్ గారిని కలుసుకోండి, లేక బర్నబాస్ గారు కూడా ఈ యొక్క విషయంలో సహాయం చేయవచ్చు. మీకు ఎన్ని పుస్తకాలు కావాలో వాటిని ముందు నాకు తెలియచేయండి. Why I said is that this subject what I am taking is only few things. I said it is only beginning. Actually one chapter only I taken all this thing. నేను ఎందుకు ఈ సంగతి మీకు చెప్తూ ఉన్నానంటే ఈ యొక్క అంశం చాలా పెద్దది. ఈ యొక్క అంశము అందులో వివరించబడింది. అందులో ఉన్న ఒక అధ్యాయం మాత్రమే ప్రారంభముగా నేను మీకు చెప్పాను. The book is having 24 chapters. You can understand how vast it is. ఆ పుస్తకంలో 24 అధ్యాయాలు ఉన్నాయి. ఎంత పెద్ద అంశమో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. And that will be an interesting. It's very simple language. You can buy that. చాలా సులువైనటువంటి భాషలో అది వ్రాయబడి ఉన్నది. మీరు చాలా అనుకూలంగా దాన్ని చదువుకోవచ్చు. Another thing I want to tell you regarding the magazine, monthly magazine is published by the Gospel Literature Service. గాస్పెల్ లిటరేచర్ సర్వీస్ GLS అని వారి ద్వారా ఒక మాస పత్రిక కూడా ప్రచురించబడుతూ ఉంది. That is known as Harvest Times. ఆ మాస పత్రిక పేరు హార్వెస్ట్ టైమ్స్ ఇంగ్లీష్ లో. If you are interested in that magazine, we can send it to you if you give the address. ఆ మాస పత్రిక మీరు పొందటానికి మీకు ఆసక్తి ఉంటే మీ యొక్క చిరునామా మాకు ఇస్తే ఆ పత్రిక మీకు వచ్చేటట్లుగా చేస్తాము. It is also the 2-year subscription. That means you will get 24 issues. Is only for 300 rupees. 2 సంవత్సరాలకు అంటే మీరు 24 పుస్తకాలు మీ దగ్గరకు వస్తాయి. దాని యొక్క ఖరీదు కేవలం 200 రూపీస్ 300 రూపాయలు మాత్రమే. 300. So it's very, if you 5 hours subscription, it's only 600 rupees. 5 years you will get it done. 5 నెలలు గనుక మీరు గనుక ధనం రుసుము చెల్లిస్తే అది కేవలం మీకు 600 రూపాయలకు మాత్రమే వస్తుంది. 12 60 పుస్తకాలు వస్తాయి. Why I recommend? Because mainly I am writing that I am the editor of that. నేను ఈ యొక్క పుస్తకాన్ని మీకు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే అందులో నేను ప్రాముఖ్యంగా వ్రాస్తూ ఉన్నాను. ఆ పుస్తకం యొక్క సంపాదకుని అంటే ఎడిటర్ నేనే గనుక. Most of the writers are well known among the Christian, especially among the Brethren Assembly. ఆ రచయితలందరూ కూడా ఆ యొక్క పుస్తకంలో వాక్యాలు రాసేవారు బ్రదరన్ సంఘాలలో సుపరిచితమైనటువంటి వారే. You might have heard about John Kurian. He is a regular writer in that magazine. జాన్ కురియన్ గారిని గురించి మీరు వినుంటారు. ఆయన క్రమంగా ఆ పుస్తకానికి వ్యాసాలు రాస్తాడు. Last year Brother Thompson B. Thomas had come. He is also a regular writer in that magazine. గత సంవత్సరం థామ్సన్ బి థామస్ గారు మీ వద్దకు వచ్చారు. ఆయన కూడా క్రమంగా ఈ యొక్క పుస్తకానికి వాక్యం రాస్తారు. This magazine purely for Bible learning. You can learn a lot of things by taking that magazine. Even your children have some program in that. ఈ యొక్క పుస్తకం బైబిల్ను గురించి నేర్చుకోవడానికి మాత్రమే. చిన్నపిల్లలు కూడా అవసరమైనటువంటి సంగతులు ఆ యొక్క పుస్తకంలో ఉన్నాయి. మీరు తెప్పించుకొని మీరు ప్రయోజనం పొందవచ్చు. So you can give the address to Brother Barnabas. He can collect and let me know how many of you want it. మీకు కావాలనుకుంటే బర్నబాస్ గారికి మీ చిరునామా ఇవ్వండి, నాకు తెలియచేయండి ఎన్ని పుస్తకాలు కావాలో ఆ సంగతిని. Now we have come to the close of our meetings, the last coming to the last sessions of our Bible study in the afternoon. మధ్యాహ్న కాలం యొక్క కోడికలలో చివరి సమయంలోనికి ఆఖరి తరగతిలోనికి మన వాక్య ధ్యానములో వచ్చి ఉన్నాము. The last 2 days we were talking about rapture. గత 2 దినములుగా సంఘము ఎత్తబడుటను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. Rapture means the coming of the Lord Jesus Christ in relation with the church. సంఘం ఎత్తబడుట అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో సంఘానికి సంబంధించిన విషయం. Yesterday we saw that he is descending from heaven. నిన్నటి దినాన మనం చూచాం ఆయన పరలోకము నుండి దిగి వస్తున్నాడని. The Lord himself shall descend. ప్రభు ఆయన తనంతట తానే దిగి వస్తాడు. And we who are here on the earth, we are going up to meet him in the air. భూమి మీద ఉన్నటువంటి మనము ఆయనను కలుసుకోవటానికి ఆకాశ మండలమునకు వెళ్తాము. Of course I told you that normally we use the word mid-air. There's nothing wrong in that, but it is the best thing that Bible is not saying that particular word. మనకు తెలుసు మధ్యాకాశం అని మనం ఉపయోగిస్తాం, కానీ
తప్పేం లేదు, కానీ బైబిల్ గ్రంథంలో మధ్యాకాశం అనేటువంటి పదము ప్రస్తావించబడలేదు గనుక బైబిల్లో ఉపయోగించబడినటువంటి పదాన్ని మనం వాడటం మంచిది. So we always say we will meet him in the mid-air. అనేక సార్లు మనం చెప్తాం మధ్యాకాశంలో మనం ఆయన కలుసుకుంటాము అని. No, who are the one who is going to meet him in the air? ఆకాశ మండలములో ఆయనను కలుసుకొనుటకు వెళ్ళేవారు ఎవరు? In verse 16 we see that the dead in Christ shall rise first. 16వ వచనములో మనం చదువుతాం, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. That means those who are dead in Christ shall be raised first. దాని యొక్క అర్థం ఏమిటంటే క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లేస్తారు. This process is called as the resurrection. ఈ యొక్క ప్రక్రియ పునరుద్ధాన ప్రక్రియగా చెప్పబడుతుంది. Next then we see that then we who are alive and remain shall be caught up. ఆ తరువాత మనం చూస్తే ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని So ఎదుర్కొనుటకు. we see a two category of people. ఇక్కడ రెండు విధములైనటువంటి రెండు గుంపులైన మనుషులను మనం చూస్తున్నాం. One, those who are dead and buried. ఒక గుంపు వారు ఎవరంటే మరణించి సమాధి చేయబడిన వారు. Secondly, those who are alive like you and me. రెండవ వారు ఎవరు అంటే నీవలే నావలే సజీవంగా ఉన్నవారు. The dead and buried, they are resurrecting from the death. చనిపోయి సమాధి చేయబడిన వారు పునరుద్ధానులు అవుతారు. And we who are alive will be translating this body, and we are glorified body we are going to get. సజీవులమై నిలిచి ఉండి మనం మార్పు చెందిన వారమై మహిమ దేహముతో మనం వెళ్ళి కలుసుకుంటాము. So the saints who got resurrected, పరిశుద్ధులు పునరుద్ధానులైన వారు, and the saints who got translated, మార్పు చెందినటువంటి సజీవులుగా ఉండి మార్పు చెందిన పరిశుద్ధులు, we will together ascend into the air. మనం కలిసి ఆకాశ మండలమునకు వెళతాము. To meet the Lord in the air. ఆకాశ మండలములో ప్రభువును కలుసుకోవడానికి. We have seen three things we saw that is going to happen there. అక్కడ మూడు సంగతులు జరగబోతున్నట్లుగా మనం చూచాం. One, the Lord's shout will take place. మొదటిగా ఆర్భాటం జరుగుతుంది. Secondly, the voice of the archangel will be there. రెండవదిగా ప్రధాన దూత శబ్దం అక్కడ ఉంటుంది. The third one is the trumpet of God. మూడవదిగా దేవుని బూర. Now these things we considered yesterday. నిన్నటి దినాన ఈ సంగతులను గురించి మనం ఆలోచన చేశాం. Today we are going to study in detail the subject of resurrection of the saints. ఈ దినాన పరిశుద్ధుల పునరుద్ధానం అనేటువంటి సంగతిని అంశాన్ని వివరణాత్మకంగా మనం ధ్యానం చేయబోతున్నాం. In the world there are a lot of religions are there. ఈ లోకములో చాలా మతాలు ఉన్నాయి. There is no religion is telling that once you die, afterwards you will come again into life. నీవు మరణించిన తర్వాత మరలా జీవమును పొందుతావు లేక పునరుద్ధానాన్ని పొందుతావు అని చెప్పే మతం ఒక్కటి కూడా ఈ యొక్క భూమి మీద లేదు. Probably Islam and the Muslims, they believe that there is a resurrection. ఇస్లాం లేక ముస్లింల యొక్క మతాన్ని గురించి మనం చదివితే పునరుద్ధానం ఉందని వారు నమ్ముతారు కానీ, But you understand that belief has come from the Bible. The originally from the Bible they are taken. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ విశ్వాసం అనేది, ఆ నమ్మకం అనేది బైబిల్ గ్రంథంలో నుండే వచ్చింది వాస్తవంగా. But that means the Bible is the only book that speaks about the resurrection of the dead ones. దాని యొక్క అర్థం ఏమిటంటే మృతుల పునరుద్ధానమును గురించి మాట్లాడేది బైబిల్ గ్రంథం ఒక్కటి మాత్రమే. That is the unique faith of the Christians. అది క్రైస్తవుల యొక్క సాటిలేని విశ్వాసము. If we believe that there is no resurrection, all our faith is in vain, is useless. పునరుద్ధానము లేదు అని మనం నమ్మినట్లయితే మన విశ్వాసం అంతా వ్యర్థము, నిష్ప్రయోజనమైపోతుంది. In 1 Corinthians chapter 15, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, it's a big chapter. అది పెద్ద అధ్యాయం. About 57 verses are there. దాదాపు 57 వచనాలు అక్కడ ఉన్నాయి. The whole chapter is dealing with the resurrection. ఆ అధ్యాయం అంతయు కూడా పునరుద్ధానాన్ని గురించి వ్యవహరిస్తుంది. And Paul is elaborating what is resurrection, why there is the need of resurrection, and when we are getting resurrected body, how it will be. All the details are given about that. పునరుద్ధానం అంటే ఏమిటి, మనం ఎందుకు పునరుద్ధానం చెందాలి, కారణం ఏంటి, పునరుద్ధానం చెందిన తర్వాత జరిగేటువంటి సంగతులు ఏంటి, వీటన్నిటిని గురించినటువంటి వివరణ పౌలు గారు ఆ యొక్క అధ్యాయంలో ఇచ్చాడు. So we see that that chapter gives a hope in the life of believer. మనకు తెలిసిన విషయం, ఆ అధ్యాయము ఒక విశ్వాసి యొక్క జీవితానికి నిరీక్షణ కలిగిస్తుంది. So resurrection is a very interesting subject, and we ought to know what the Bible speaks about it. పునరుద్ధానం చాలా ఆసక్తికరమైన అంశము. పునరుద్ధానముల గురించి బైబిల్ గ్రంథం ఏమి చెప్తుందో మనం తెలుసుకోవాలి. We'll briefly
study about that. దానిని గురించి క్లుప్తంగా ధ్యానం చేద్దాం. You know, the burial practices that is seen in any religion. మనకు తెలుసు ఈ యొక్క సమాధి కార్యక్రమం, సమాధి సంబంధమైన ఆచారాన్ని ప్రతి మతంలో చూస్తాం. The Hindus, you know, they are cremating the dead body. హైందవులను మనం చూసినట్లయితే వారు ఆ యొక్క శవమును దహనము చేస్తారు. The Christians, they bury. క్రైస్తవులు ఆ శవాన్ని సమాధి చేస్తారు, భూమిలో పాతి పెడతారు. You might have heard of Parsis. పారసీకులు ఎలాగూ సమాధి కార్యక్రమం చేస్తారో మీకు తెలుసా? Tata and Godrej, they are all Parsi community. టాటాకు చెందినటువంటి వాళ్ళు, గోద్రేజ్కు చెందినటువంటి వాళ్ళు, వారు పారసీక జాతికి చెందినవారు. The lot of Parsis are there in Mumbai. ముంబైలో చాలా మంది పారసీకులు ఉన్నారు. So you know how they bury? వారు ఎలాగూ సమాధి కార్యక్రమం చేస్తారో How మీకు they తెలుసా? do? They are not burying, they are not cremating. వారు దహనం చేయరు, భూమిలో పాతి పెట్టరు. There is a place called a silent tower. వారికి ఒక మౌన గోపురము అనేటువంటి ఒక స్థలం ఉంది. And when a person die, ఒక వ్యక్తి మరణించినప్పుడు they take the dead body and keep there on the silent tower. ఆ శవాన్ని వారు తీసుకొని వెళ్ళి మౌన గోపురం అనేటువంటి ఆ గోపురము పైన ఆ శవాన్ని వాళ్ళు పెడతారు. They keep the body open. ఆ శరీరాన్ని వాళ్ళు అక్కడ పైన పెడతారు. They expected the vultures to come and eat the body. రాబందులు వచ్చి ఆ శవాన్ని తిని వెళ్ళేటట్లుగా ఆశించి అలాగ పెడతారు. It's a huge well is actually, and all the remain goes in the well. ఆ ఒక పెద్ద బావి అక్కడ ఉంటుంది. రాబందులు తిన్న తర్వాత మిగిలినవి ఆ యొక్క బావిలో పడిపోతాయి. So what I mean is that every religion has their own practice of burial. నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రతి మతానికి వారికి సంబంధించినటువంటి సమాధి కార్యక్రమైన ఆచారాలు ఉన్నాయి. The burial of the Parsis, they believe that this man, if he has not done any good thing in his life, at least let the dead body be eaten by vultures. పారసీకుల యొక్క నమ్మకం ఏమిటంటే ఈ యొక్క మనుషుడు ఏమాత్రం ప్రయోజనం లేనివాడు, ఒక్క మంచి పని కూడా చేయలేదు, కనీసం రాబందులన్నా ఆయన శరీరాన్ని తినేయండి, ఆ మంచి పని అన్నా చేయనేయండి అనేది వారి యొక్క నమ్మకం. So all the practice has some belief behind it. ఆ ప్రతి అలవాటు వెనక ఒక అర్థం ఉంది, ప్రతి ఆచారం వెనక ఒక అర్థం ఉంది. For example, the cremation, dead body is burning. ఉదాహరణకు దహనము చేయటం అంటే ఈ చనిపోయిన శరీరాన్ని కాల్చివేయడం. The Hindus, they don't believe in the resurrection of the dead ones. హైందవులైతే చనిపోయిన వారు పునరుద్ధానం చెందుతారు అని వారు నమ్మరు, వారికి ఆ విశ్వాసం లేదు. According to them, the body is only a cage. వారి యొక్క ఆ విశ్వాసం ప్రకారము ఈ యొక్క శరీరం అనేది ఒక పంజరము లాంటిది. In a cage, the spirit or the bird is inside. ఈ యొక్క పంజరములో ఆత్మ లేక పక్షి ఉంటుంది అని వారి విశ్వాసం. When a person die, ఒక వ్యక్తి మరణించినప్పుడు the spirit goes out of the cage. ఆ పంజరములో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. If the bird goes out, the cage has no value. ఈ పక్షి బయటికి వెళ్ళిపోతే ఇక పంజరానికి విలువే లేదు. The bird has gone and it will occupy another body. ఈ పంజరంలో నుండి ఈ యొక్క పక్షి బయటికి వెళ్ళి మరి యొక్క శరీరంలోనికి వెళుతుంది. Or it will occupy another cage. లేక మరి యొక్క పంజరాన్ని అది ఆవరించి ఆశ్రయించి లోపల ఉంటుంది. So what they say that this cage is now useless, they burn the cage. వారి యొక్క విశ్వాసం ఏమిటంటే ఈ శరీరం అనేటువంటి యొక్క పంజరము నిష్ప్రయోజనమైనది, దేనికి పనికిరాదు గనక కాల్చివేద్దాం అనుకుంటారు. They don't believe that this body will come again. ఈ యొక్క శరీరం మరలా తిరిగి వస్తుందనే సంగతి వారికి తెలియదు. They believe that the incarnation, one body will occupy, one spirit will occupy another body. వారి విశ్వాసం ఏమిటంటే అవతారం నమ్ముతారు. ఒక ఆత్మ మరి యొక్క శరీరమునికి అవతరిస్తుంది అని అవతారాలు నమ్ముతారు. So that bird will occupy maybe a body of a dog or a monkey or whatever, maybe it can different types of incarnation. వారికి ఉండేటువంటి విశ్వాసం ఏమిటంటే ఈ బయటికి వెళ్ళినటువంటి ఆ యొక్క ఆత్మ ఒక కుక్కలోకి వెళ్ళవచ్చు, లేకపోతే గాడిదలోకి వెళ్ళవచ్చు అని నానా విధమైన జంతువుల్లోనికి వెళ్ళవచ్చు అనే విశ్వాసం వారిది. You understand why they burn the body. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది వారి శరీరాన్ని ఎందుకు దహనము చేస్తారు. Same way, అదే రీతిగా the Christians, they bury the body. క్రైస్తవులు శవమును భూమిలో పాతి పెడతారు. Why? ఎందుకని? Because we believe that there is a resurrection. పునరుద్ధానం ఉన్నది అని మనం నమ్ముతాము గనుక. The Paul in 1 Corinthians chapter 15, when he is explaining, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు he is explaining about the burial. ఆయన సమాధి కార్యక్రమాన్ని గురించి వివరిస్తున్నాడు. He is telling that it is like
like a farmer sowing the seed on the ground. ఇది ఎలాగ ఉంటుందంటే ఒక రైతు, ఒక వ్యవసాయకుడు భూమిలో విత్తనమును విత్తినట్లుగా ఉంటుంది. A farmer may be sowing the seed of a rice or a wheat or whatever may be. ఒక రైతు భూమిలో మరి గోధుమ గింజనే గాని వడ్ల గింజనే గాని విత్తినప్పుడు when he buried that seed in the ground, ఆ వ్యక్తి ఆ భూమిలో ఆ యొక్క విత్తనమును విత్తినప్పుడు he expect that the seed will come out with a new body. నూతన క్రొత్త శరీరంతో ఆ యొక్క విత్తనం మరలా బయటకు వస్తుందని ఆశిస్తాడు, విశ్వసిస్తాడు. He expecting that the seed will grow and it will become a plant. ఈ విత్తనము మొలకెత్తి ఒక ప్లాంట్ గా, ఒక మొక్కగా మారుతుందని నమ్ముతాడు. Same thing we expect it. మనము కూడా అదే ఆశిస్తున్నాం. When we bury our dear ones, మన ప్రియులను మనం పాతి పెట్టినప్పుడు we believe that they are there, and one day when the Jesus Christ is coming, they will be resurrected again. వారు అక్కడే ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు వారు మరలా పునరుద్ధానం చెందుతారు అని మనం నమ్ముతాం. I hope you understood why we bury. మనం ఎందుకు భూమిలో పాతి పెడతామో మీకు అర్థమై ఉంటుందని నేను ఆశిస్తున్నాను. So as a Christian, as a believer, it is a must that we should bury our dear ones. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా మన ప్రియులను మనం భూమిలో పాతి పెట్టాలి అనేటువంటి విషయం ఖచ్చితం. That speaks about our belief in the resurrection. పునరుద్ధానములో మనకున్న విశ్వాసాన్ని అది చూపిస్తుంది. Now again one more question is that this belief will help us that one day we have to give account to God. మరి యొక్క విశ్వాసం ఏమిటంటే, ఈ యొక్క విశ్వాసము ఒక దినాన మనం దేవునికి లెక్క చెప్పవలసిన వారముగా ఉన్నాము అనే సంగతి మనకు అర్థం చేస్తుంది. Whatever we do in this body, we have to account before God. ఈ శరీరములో మనం ఏమైతే చేశామో వాటన్నిటిని బట్టి మనం దేవునికి లెక్క చెప్పాలి. So the burial is reminding about our accountability at the time of resurrection. పాతి పెట్టటం అనేటువంటి సంగతి పునరుద్ధానమందు మనము లెక్క చెప్పవలసినటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. So you understand how important is the practice of burial. కనుక ఈ సమాధి కార్యక్రమము చేసే విషయంలో ఉండేటువంటి అలవాటు, ఆ పద్ధతి ఎంత ప్రాముఖ్యమైందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. Now in the Bible we read about a lot of incidences about resurrection. పునరుద్ధానముల గురించి బైబిల్ గ్రంథంలో అనేక సంఘటనలు మనం చూడగలం. There are different kinds of resurrection we see. బైబిల్ గ్రంథంలో రకరకాలైన లేక నానా విధాలైన పునరుద్ధానాలు మనం చూడగలం. Total how many resurrections are mentioned in the Bible? బైబిల్ గ్రంథంలో పూర్తిగా ఎన్ని పునరుద్ధానాలు ప్రస్తావించబడ్డాయి? Only number you tell me, don't tell me. సంఖ్య మాత్రమే చెప్పు. How many are there in the Old Testament? How many are there in the New Testament? Total how many are there? పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? నూతన నిబంధన గ్రంథంలో ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? మొత్తం కలిపి ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయో చెప్పండి. బైబిల్లో ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? Is there any reference of resurrection in the Bible? బైబిల్ గ్రంథంలో పునరుద్ధానాన్ని గురించిన వచనాలు ఉన్నాయా? Yes or no? అవునా కాదా చెప్పండి. Okay. At least Lazarus you know, isn't it? కనీసం లాజరు మీకు తెలుసు కదా. Anything else? Total how many are there? ఇంకా ఎవరైనా ఉన్నారా? మొత్తం ఎంతమంది ఉన్నారో చెప్పండి. Yeah, Jesus. You tell the number only. 4, 5, 6, what is it? 4, 5, 6 సంఖ్య మాత్రమే చెప్పండి, పేర్లొద్దు. 5, 5, 3, 3. 5 in where? It is all together 5 only? మొత్తం 5ఏనా? ఎక్కడుంది? Just because it's afternoon, temperature is very high, you may feel sleepy. So just I am asking the questions. వేడి చాలా ఎక్కువగా ఉంది, మీరు నిద్రపోతారేమో అని మిమ్మల్ని లేపటానికి ప్రశ్నలు అడుగుతున్నాను అంతే. 2. Oh, right. One brother says 2, some says 3, some says 5. Anybody else? Any other number? ఒకరు 2 అంటున్నారు, ఒకరు 3 అంటున్నారు, ఒకరు 5 అంటున్నారు. ఇంకా వేరే సంఖ్య ఏమన్నా ఉందా? 7, some say 7. 7 అని కొందరు అంటున్నారు. దగ్గరకు వస్తున్నారు. You count, just think better. ఆలోచన చేయండి, ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయో లెక్క పెట్టండి. At least to me, minimum 8 are there. నా ఆలోచన ప్రకారం కనీసం 8 పునరుద్ధానాలు ఉన్నాయి. Elijah, you know Elijah? ఎలాయా మీకు తెలుసా? Elijah and Elisha. ఏలియా, ఎలీషా, they give life to 2 young boys. ఇద్దరు యవనస్తులకు వారు మరలా ప్రాణం ఇచ్చారు. 1, 2.
వాళ్ళిద్దరూ ఒక్కొక్కరికి ప్రాణం ఇచ్చారు. That is the reference in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో మనకు దొరికే వచనాలు అవి. Another interesting story is there. మరి ఒక ఆసక్తికరమైనటువంటి దృష్టాంతం వాస్తవం ఉంది. One day some people they were carrying a dead body. In the Old Testament we read that. పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతాం, ఒకసారి కొంతమంది ఆ శవాన్ని మోసుకొని వెళుతున్నారు, ఎలీషా శవాన్ని. Carrying the dead body, వారు యొక్క శవాన్ని మోసుకొని వెళుతూ ఉండగా they saw an army is coming. ఒక సైన్యం ఎదురుగా రావటం వారు చూశారు. They got frightened. వారు భయపడ్డారు. And they threw the dead body into the grave of Elisha. వారు ఆ యొక్క శరీరాన్ని ఎలీషా యొక్క సమాధిలో పడవేశారు. So when the dead body touched the bones of Elisha, the dead body came alive. ఎప్పుడైతే ఈ యొక్క శవము ఎలీషా యొక్క ఎముకలను తాకిందో ఆ శవానికి ప్రాణం వచ్చింది. Have you read in the Bible about that? దాని గురించి బైబిల్లో మీరు చదివారా? Yes, such a story is there. ఆ విధమైనటువంటి విషయం అందు ఉంది. By touching the bone of Elisha, they became ఎలీషా ఎముకలను త్రాకి ఒక శవానికి ప్రాణం వచ్చింది. So all together if you count, there are 3 incidences of resurrection in the Old Testament. అన్ని మీరు లెక్క వేసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో 3 సార్లు పునరుద్ధానం యొక్క సంఘటనలు ఉన్నాయి. In the New Testament when we come, నూతన నిబంధన గ్రంథంలోనికి మనం వస్తే Lord Jesus Christ raised 3 people. ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 చనిపోయిన వారిని లేపాడు. లాజరు మనకు తెలుసు, Jairus' daughter, యాయీరు కుమార్తె, and the son of a widow, Nain's widow. నాయీను విధవరాలి యొక్క కుమారుణ్ణి. So 3 are there. ఆ 3 అక్కడ ఉన్నారు. So 3 plus 3, 3 + 3 6. 6. The Peter gave life to one sister. ఒక సహోదరికి పేతురు ప్రాణం ఇచ్చాడు. What is the name of the ఆమె sister? పేరు Tabitha. ఆమె పేరు. And Paul gave life to one young man. పౌలు కూడా ఒక యవనస్తునికి ప్రాణం ఇచ్చాడు. Eutychus, isn't it? ఐతుకు కదండి. He was sleeping and fell down and died, isn't it? నిద్రపోతూ కింద పడి చనిపోయాడు. So total how many are now? సో ఇప్పుడు పూర్తిగా ఎంతమంది? 8 మంది. So minimum 8 incidences are there in the Bible where they all came in life. కనీసం మరలా తిరిగి ప్రాణం వచ్చి బ్రతికినటువంటి వారిని 8 సంఘటనలను మనం బైబిల్లో చూడగలం. But you notice that all these 8 people, they came to life in their natural body. ఈ సంగతి మనం ఆలోచన చేస్తే ఈ 8 మంది కూడా మరలా వారి యొక్క సహజమైన దేహముతో బ్రతికారు. So because they were resurrected in the natural body, later on all of them died. సహజమైన దేహముతోనే వారు మరలా తిరిగి బ్రతికారు గనుక ఆ తర్వాత కాలంలో వాళ్ళందరూ కూడా మరలా చనిపోయారు. So all of them died because they got resurrected in the natural body. వారు సహజ దేహములో పునరుద్ధానం చెందారు గనుక తర్వాత వారందరూ కూడా మరలా చనిపోయారు. But there is another resurrection we read. మరి ఒక పునరుద్ధానాన్ని గురించి మనం చదువుతాం. That resurrection is called as the resurrection of life. జీవ పునరుద్ధానము అని ఆ పునరుద్ధానాన్ని గురించి మనం చదువుతాం. John's Gospel chapter 5 verse 28-29 we read about that. యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాల్లో మనం ఆ సంగతి చదవగలం. Resurrection of life. జీవ పునరుద్ధానము. That life, once you are resurrected in that manner, you will never die again. ఆ యొక్క పునరుద్ధానములో, ఆ జీవ పునరుద్ధానములో నీవు మనకు పునరుద్ధానము చెందినట్లయితే ఇంకెన్నటికీ నీవు మరణించవు. In that case, Jesus Christ is the first one who rose again from the dead with a resurrected glorious body. ఆ సంగతి మనం ఆలోచన చేస్తే మహిమ దేహముతో మరణించి తిరిగి జీవ పునరుద్ధానములో పునరుద్ధానుడైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. He rose again from the dead not to die again. ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడు, మరలా మరణించటానికి కాదు. So because of that, the resurrection of Lord Jesus Christ is called as he is the first fruit among the resurrected one. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని గురించి మనం ఆలోచన చేస్తే జీవ పునరుద్ధానములో ఆయన మొట్టమొదటి వాడు, ఆయనే ప్రథమ ఫలము. He is the first fruit. He is the first one who came to life not to die again. మరలా మరణించకుండా
పునరుద్ధానుడైనటువంటి ఒకే ఒక వ్యక్తి, జీవమును పొందిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. And those who believe in Lord Jesus Christ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, after the resurrection of Lord Jesus Christ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము తరువాత they will come to life again. వారు మరలా ప్రాణాన్ని పొందుతారు, మరలా వారు జీవాన్ని పొందుతారు. You know, when Lord Jesus Christ died, మనకు తెలుసు ప్రభు యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు there was an earthquake took place. అక్కడ ఒక భూకంపం జరిగింది. And when the earthquake took place, you know that many of the graves were opened. ఈ భూకంపం జరిగినప్పుడు అనేక సమాధులు తెరవబడ్డాయి అని మనం అక్కడ చదువుతాం. You can read Matthew chapter 27 verse 51 and 52. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 51, 52 వచనాల్లో మనం ఆ సంగతి చదవగలం. Matthew 27 verse 51 to 53. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 51 నుంచి 53 వచనాల వరకు. The day on which the Jesus Christ died, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన ఆ దినమున there was a darkness all over the country, all over the land. భూమి అంతయు కూడా గాఢాంధకారం అలుముకున్నది. Then there was an earthquake, అప్పుడు అక్కడ ఒక భూకంపం కలిగింది. and the graves were opened. సమాధులు తెరవబడ్డాయి. Now you read that, 51 to 50. మనం అది చదువుదాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 51 నుంచి 53 వరకు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను, భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. Yeah. Here we see that on the day of crucifixion, మనం ఇక్కడ చూచే విషయం, ఆ సిలువ వేయబడిన దినమున the graves were opened. సమాధులు తెరవబడ్డాయి. Many of the graves in Jerusalem, it was opened. యెరూషలేములోని అనేకుల సమాధులు తెరవబడ్డాయి. But if you read that, it immediately we feel that they resurrected at the same time. మనము తర్వాత చదివినట్లయితే అక్కడ మనం చదివే విషయం ఏంటంటే వారు అదే సమయంలో పునరుద్ధానం చెందారు అని. No, they were not resurrected. Actually, they remained there. The dead body was remained there till the resurrection of Lord Jesus Christ. వాస్తవానికి మనం చూసినట్లయితే వారు సమాధుల్లోనే ఉన్నారు. ఎప్పటి వరకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందేంత వరకు. Yeah, read verse 53. And came out of the graves after his resurrection. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత అనే మాట మనం చూస్తున్నాం. Why it is after his resurrection? ఎందుకని? ఇది ఆయన పునరుద్ధానం తర్వాత, ఆయన లేచిన తర్వాత. Jesus Christ is the first fruit. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమ ఫలం. Being he is going to be the first fruit, they remain in the grave, and only after the resurrection of Lord Jesus Christ, they rose again from the grave. యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమ ఫలము గనుక యేసుక్రీస్తు ప్రభువారు లేచేంత వరకు కూడా వారు సమాధులలోనే ఉన్నారు. యేసు ప్రభువారు ప్రథమ ఫలముగా లేచిన తరువాత వారు లేచారు. It is a promise of God that Jesus rose again, so all those who believe will be raised again. యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా తర్వాత లేస్తారనేది దేవుని యొక్క వాగ్దానము. You know, there is a festival in the Jewish culture. మీకు తెలుసా, యూదుల యొక్క సంస్కృతిలో ఒక పండుగ ఉంది. The festival is known as the festival of the first fruit. ఆ ప్రథమ ఫలముల పండుగ. ఆ పండుగ You know what it is? అది ఏమిటో మీకు తెలుసా? The farmer goes to the field. రైతు పొలమునకు వెళతాడు. He cuts the fruit. He takes the fruit. ఆ యొక్క ఫలాన్ని పనలను కోస్తాడు. Or in a wheat or a barley, whatever may be. అది గోధుమలే కాని ఎవలే కాని వారు పనలను కోస్తారు. With a sickle, with a knife, he cuts that. వారు ఆ యొక్క కొడవలతోటి ఆ యొక్క పైరును కోస్తారు. And he makes a bundle of it. వాటితోటి కట్టలు కడతారు. Or that is not a sheaf. That is, he makes the bundle. ఆ యొక్క కట్టలు కట్టి దాన్ని పనలు అని పిలుస్తారు. We know that very well. అది మనకు బాగా తెలుసు. And the farmer is bringing that to the priest. ఈ రైతు ఆ యొక్క పనలను యాజకుని యొద్దకు తీసుకొని వస్తాడు. Actually, it is not one plant, it is a whole bunch is there. అది ఒక్క మొక్క కాదు, కానీ ఒక కట్టగట్టబడినటువంటి అనేక మొక్కలు. So the resurrection of Lord Jesus Christ showing that sheaf, the first sheaf
that is brought before God. దాని యొక్క అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ఏమి చూపిస్తూ ఉందంటే ప్రథమ ఫలాన్ని మొట్టమొదటి పనులను దేవుని యొద్దకు తీసుకొని రావడం. Jesus Christ is the first one. యేసుక్రీస్తు ప్రభువారు మొదటివాడు. Along with him a lot of believers also resurrected. ఆయనతో కూడా అనేక మంది విశ్వాసులు పునరుద్ధానులయ్యారు. That is the first fruit of the resurrection. అది పునరుద్ధానములో ప్రథమ ఫలము. So after the resurrection of Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము తరువాత many got resurrected, and they are together indicating that one day we will get a resurrected body. తరువాత అనేక మంది కూడా పునరుద్ధానులయ్యారు. ఆ సంగతి ఒక దినాన మనము కూడా పునరుద్ధానులం అవుతాము అనే విషయానికి సంకేతముగా ఉన్నది. Apart from this, ఇది కాకుండా there is one more resurrection. మరి ఒక పునరుద్ధానం ఉంది. That resurrection is known as the resurrection of damnation. అది తీర్పు పునరుద్ధానం. That is John chapter 5 verse 29 we read that. అది యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుతాం. That the resurrection of the damnation means the resurrection of the sinners. తీర్పు పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే అది పాపుల యొక్క పునరుద్ధానం. So we have two types of resurrection here. ఇక్కడ రెండు విధములైన పునరుద్ధానం మనం చూస్తున్నాం. The resurrection of the saints పరిశుద్ధుల యొక్క పునరుద్ధానము, and the resurrection of the sinners. పాపుల యొక్క పునరుద్ధానం. In Revelation chapter 20 we were reading chapter 4, verse 4, 5, 6. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4, 5, 6 వచనాలు మనం చదువుతున్న విషయం ఏమిటంటే blessed is the one who is involved in the first resurrection. మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు గలవారు ధన్యులు అని మనం అక్కడ చదువుతాం. One brother was reading this passage. ఒక సహోదరుడు ఈ వాక్య భాగం చదువుతూ ఉన్నాడు. Blessed is the one, he read, blessed is the one who is getting partakers of the first resurrection. మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు గలవారు ధన్యులు అని ఆయన చదువుతున్నాడు. He prayed to God like that. దేవునికి ఇలాగ ప్రార్థన చేశాడు. God, even if I am not getting the first resurrection, let me get the second one. దేవా, నేను మొదటి పునరుద్ధానంలో గనక పునరుద్ధానుడు కాకపోతే కనీసం రెండో పునరుద్ధానంలోనైనా పునరుద్ధానుడు అయ్యేటట్లు చేయని ప్రార్థన చేస్తున్నాడు. Let me tell you, if you are not included under the first resurrection, definitely whether you pray or not, you will be included under second. నేను మీతో చెప్పేటువంటి విషయం ఏంటంటే మొదటి పునరుద్ధానములో నీకు పాలు పంపులు గనక లేనట్లయితే నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా ఖచ్చితంగా రెండో పునరుద్ధానంలో మాత్రం ఉంటావు. All the saints, all the believers who died, they will include under the first resurrection. పరిశుద్ధులు మరణించినటువంటి దేవుని యొక్క బిడ్డలందరూ కూడా మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు గలవారుగా ఉంటారు. If you are not included under the first resurrection, you are going to include under the resurrection of the damnation. నీవు మొదటి పునరుద్ధానంలో గనక నీకు పాలు లేకపోతే నీవు తీర్పు పునరుద్ధానంలో పునరుద్ధానం చెందుతావు. You are belonging to the sinners group. నీవు పాపుల గుంపుకు చెందిన వ్యక్తివిగా ఉంటావు. That resurrection will take place after 1000 years. ఆ పునరుద్ధానము 1000 సంవత్సరముల తరువాత జరుగుతుంది. Or in a simple language we can say like this. సులువైన భాషలో మనం ఇలాగ చెప్పవచ్చు. From the time of the resurrection of Lord Jesus Christ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మొదటి పునరుద్ధాన సమయము నుండి there are so many resurrections are going to take place. అనేకమైనటువంటి పునరుద్ధానాలు జరగబోతున్నాయి. The resurrection of the New Testament believers, నూతన నిబంధన విశ్వాసుల పునరుద్ధానం, resurrection of the Old Testament believers, పాత నిబంధన గ్రంథం విశ్వాసుల యొక్క పునరుద్ధానం, the resurrection of the tribulation saints, మహాశ్రమల కాలంలో ఉన్న పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం, the resurrection of the two witnesses in the book of Revelation, ప్రకటన గ్రంథంలోని 2 సాక్షుల యొక్క పునరుద్ధానం. there are so many resurrections are there. అనేక పునరుద్ధానాలు అక్కడ ఉన్నాయి. All the resurrection that takes place before the 1000-year rule, ఈ పునరుద్ధానాలు అన్నీ కూడా ఏవైతే 1000 సంవత్సర పరిపాలన కాలానికి ముందుగా పునరుద్ధానం పొందబోతున్నారో, or the resurrection before the millennium, లేక 1000 పరిపాలన కాలానికి ముందు జరిగే పునరుద్ధానము, all together Bible calls us the first resurrection. బైబిల్ గ్రంథం ఈ పునరుద్ధానాలన్నిటినీ కలిపి మొదటి పునరుద్ధానం అని పిలుస్తున్నది. Now you have to think whether which resurrection I am going to be included. నీవు ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఏ పునరుద్ధానములో నేను పాలివాడనై ఉన్నాను. If you are included under the first resurrection, you are a blessed person. నీవు గనుక మొదటి పునరుద్ధానములో నీకు పాలుంటే నీవు ధన్యుడవే, ధన్యురాలవే. But after 1000 years, అయితే 1000 సంవత్సరముల తర్వాత there is a resurrection. మరి ఒక పునరుద్ధానం ఉంది. Resurrection of damnation. అది తీర్పు పునరుద్ధానం. That is very, very dangerous. అది చాలా చాలా ప్రమాదకరమైనది. Those who are coming under that will go to the eternal hellfire. ఆ పునరుద్ధానం క్రిందికి ఎవరైతే వస్తారో వారందరూ అగ్నిగుండములోనికి వెళ్ళిపోతారు. I pray none of you should go there.
మీలో ఎవరు కూడా ఆ పునరుద్ధానంలో ఉండకూడదని నేను So ప్రార్థిస్తున్నాను. I just briefly narrated you about the various aspects of the resurrection. నేను చాలా క్లుప్తంగా పునరుద్ధానాలను నానా విధమైనటువంటి పునరుద్ధానాల యొక్క దృక్పథాన్ని మీకు వివరించాను. So the resurrection of the life. అది జీవ పునరుద్ధానము. Different names are given for this beautiful resurrection. ఈ సౌందర్యవంతమైన పునరుద్ధానానికి నానా రకాలైన పేర్లు ఇవ్వబడ్డాయి. Sometimes it is called as the resurrection of the just. కొన్నిసార్లు ఇది నీతిమంతుల పునరుద్ధానముగా చెప్పబడుతుంది. Elsewhere it is called as the resurrection from among the dead. మరి కొన్ని చోట్ల ఇది మృతులలో నుండి పునరుద్ధానం, మృతుల పునరుద్ధానం అని చెప్పబడింది. That means many are dead, from among them those who believe they will be resurrected. దానికి అర్థం ఏంటంటే అనేకులు మరణించారు కానీ వారిలో విశ్వసించిన వారు పునరుద్ధానులు అవుతారని అర్థం. This resurrection is called as the better resurrection, Hebrews chapter 11. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో గనుక మనం గమనించినట్లయితే ఇది ఉన్నతమైన పునరుద్ధానం అని మనం చూస్తాం. Now this resurrection is called as the first resurrection. ఈ యొక్క పునరుద్ధానం మొదటి పునరుద్ధానముగా పిలువబడుచున్నది. Now we have a lot of questions in our mind. What is this resurrection? How we are going to have everything? ఈ పునరుద్ధానం అంటే ఏంటి, ఇదంతా ఎలా జరుగుతుంది అనేటువంటి ప్రశ్నలు మన యొక్క మనసులో ఉండొచ్చు. Now let us relate with the Lord's second coming. ఈ పునరుద్ధానాలను యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడకు సంబంధించినట్లుగా నేను We చెప్పనివ్వండి. read like this. మనం ఇలా చదువుతాం. Those who are dead in Christ shall be raised. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. Now question, ప్రశ్న, whether the Old Testament saints will be there. ఈ క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అనేటువంటి పునరుద్ధానాన్ని గురించి మనం చూసినప్పుడు అక్కడ పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు ఉంటారా? When the Lord comes in the air, ప్రభువు ఆకాశ మండలమునకు వచ్చినప్పుడు whether all those who are dead will be raised again, మరణించిన వారందరూ తిరిగి లేస్తారా? or only the New Testament believers will be there? లేక నూతన నిబంధన విశ్వాసులు మాత్రమే లేస్తారా? Some believe that all from Adam, Abraham, Moses, Noah, everybody will be there. కొంతమంది ఏమని నమ్ముతారంటే ఆదాము, మోషే, నోవహు వీళ్ళందరూ కూడా పునరుద్ధానంలో ఉంటారు అని నమ్ముతారు. No, let me tell you, no, they are not included under that. నేను మీతో చెప్పనివ్వండి, లేదు, ఈ పునరుద్ధానములో వారు లేరు, ఉండరు. Only those who died from the day of Pentecost, ఎవరైతే పెంతెకోస్తు దినము తరువాత మరణిస్తారో till the Lord's coming in the air, they are included. ఆకాశ మండలంలోనికి ప్రభు వచ్చేంత వరకు, పెంతెకోస్తు దినము నుండి ఆకాశ మండలమునకు ప్రభు వచ్చేంత వరకు ఎవరైతే మరణిస్తారో వారు మాత్రమే లేస్తారు. Old Testament saints are not included under this one. ఈ యొక్క పునరుద్ధానములో పాత నిబంధన గ్రంథములో ఉన్న భక్తులు చేర్చబడరు. You may be saying, how definitely I can say about it? మీరు అనుకోవచ్చు, ఇంత ఖచ్చితంగా నీవు ఎలాగ ఈ సంగతి చెప్పగలవని. Bible verses says that Old Testament saints will not be included. అక్కడ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు చేర్చబడరని ఏదైనా వచన భాగం బైబిల్లో ఉందా? There are so many verses, but at least one verse I will show you. చాలా వచనాలు ఉన్నాయి, కనీసం ఒక వచనం నేను మీకు చూపిస్తాను. Come to the book of Job. యోబు గ్రంథంలోనికి మీరు రండి. Book of Job, chapter 25. యోబు గ్రంథం 25వ అధ్యాయం And verse 19 onwards we will read. 19వ వచనము నుండి ఆ సంగతి మనం చదువుతాము. క్షమించండి. Book of Job, chapter 19, verse 25 onwards. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనము నుండి. Please read there. చదువుదాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. Now, who is Job? Job belongs to Old Testament or New Testament? యోబు ఎవరు? పాత నిబంధన గ్రంథానికి చెందినవాడా, నూతన నిబంధన గ్రంథానికి చెందినవాడా? Old Testament. పాత నిబంధన గ్రంథానికి Now చెందినవాడు. he is saying that he believed in the resurrection. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచుచున్నాడు. Now he says that I know that my Redeemer liveth, that he shall stand at the latter day upon the earth. Verse 25. 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. I know that Jesus is coming again. That's the meaning. దాని యొక్క అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తాడు అని నాకు తెలుసు. He is my Redeemer. ఆయన నా విమోచకుడు. And when he comes,
ఆయన వచ్చినప్పుడు he will stand on the earth. ఆయన భూమి మీద నిలవబడతాడు. He will stand on the Mount of Olives. ఆయన ఒలీవల కొండ మీద That నిలవబడతాడు. is what the job is telling. యోబు చెప్తున్న మాట అదే. Now look at the next part. తర్వాత భాగం చూడండి. And though after my skin worms to destroy this body, yet in my flesh shall I see God. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. See, in my body will be again coming back. నా యొక్క శరీరం మరలా తిరిగి నాకు వస్తుంది. I will see my Redeemer. నా విమోచకుణ్ణి నేను చూస్తాను. With my own eyes I will see. నా కళ్ళతోనే నేను చూస్తాను. But Job says, అయితే యోబు అంటున్నాడు, when it is going to happen? అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు చూస్తాడు? When? ఎప్పుడు? When my Redeemer standeth on the... నా విమోచకుడు భూమి మీద నిలవబడినప్పుడు. When my Redeemer standing on the earth, I will see him at that time. నా విమోచకుడు భూమి మీద నిలిచినప్పుడు అప్పుడు నేను ఆయనను చూస్తాను. Old Testament saints, పాత నిబంధన గ్రంథ they భక్తులు will see him when the Redeemer standing on the earth. ఈ విమోచకుడు ఎప్పుడైతే భూమి మీద నిలుస్తాడో అప్పుడు పాత నిబంధన గ్రంథ భక్తులు ఆయనను చూస్తారు. Let me ask you, when you are going to see the Lord Jesus Christ? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. మీరు ఎప్పుడు యేసు ప్రభువుని చూడబోతున్నారు? మీరెప్పుడు? When you are going to see him? మీరు ఎప్పుడు చూస్తారు ప్రభువును? Eh? We will see him? మనం ఎప్పుడు చూస్తాం? మనము ర్యాప్చర్, ద టైమ్ ఆఫ్ ర్యాప్చర్. We will see him in the... మనం ఆయన ఎక్కడ? ఆకాశ మండలంలో చూస్తాం. You understand the difference? ఈ వ్యత్యాసం మీకు అర్థమైందా? You and me will see him in the air. నీవు నేను ఆయన ఆకాశ మండలంలో చూస్తాము. That means the church will see him in the air. దాని యొక్క అర్థం ఏంటంటే సంఘము ఆయన ఆకాశ మండలంలో చూస్తుంది. But the Old Testament saints will see him when he comes on the... అయితే పాత నిబంధన గ్రంథం భక్తులు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను చూస్తారు. This is very clear, and we can confirm say that when Jesus comes in the air, who will be there? Only the New Testament saints will be there. ఈ విషయాన్ని మనం నిర్ధారణ చేసి చెప్పవచ్చు. ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఎవరుంటారు? పాత నిబంధన గ్రంథ భక్తులు మాత్రమే. There's no doubt about it. దాని గురించిన సందేహమే లేదు. See, he comes to the book of Revelation. ప్రకటన గ్రంథంలోనికి రండి. There we see when the Lord Jesus Christ comes on the earth, the resurrection of the Old Testament saints will take place. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు పాత నిబంధన గ్రంథం యొక్క భక్తుల పునరుద్ధానం జరుగుతుందని మనం చూస్తాం. Revelation chapter 11 you come. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలోనికి రండి. There we see the coming of the Lord Jesus Christ is mentioned. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ప్రస్తావించబడింది. And verse 15 onwards you have to read that. 15వ వచనం నుండి మనం ఆ వాక్య భాగం చదవాలి. But to save the time, I will read verse 17 and I will read verse 18. సమయాన్ని బట్టి 18వ వచనం 17, 18 వచనాలు చదువుతున్నాను. వర్తమాన భూతకాలములో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి నీ తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. Yeah, here it is mentioned that now it is a time of the dead that they should be judged. మృతులకు ఆ తీర్పు తీర్చవలసినటువంటి సమయము ఇప్పుడే వచ్చి ఉన్నది అని చెప్పబడుతుంది. In verse 15 if you see that the kingdom of this world became the kingdom of our God. 15వ వచనంలో గనక మనం గమనించినట్లయితే ఈ లోక రాజ్యము మన యొక్క ప్రభు రాజ్యం అయిపోయింది. Jesus is coming to rule on the earth. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పరిపాలన చేయడానికి రానయ్యున్నాడు. He will stand on the Mount of Olives. ఆయన ఒలీవల కొండ మీద నిలవబడతాడు. When Jesus will stand on the Mount of Olives, ప్రభు యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద నిలవబడినప్పుడు the Old Testament saints will be resurrected. పాత నిబంధన గ్రంథం యొక్క భక్తులు పునరుద్ధానులు అవుతారు. I don't know how many of you have gone to Jerusalem. మీలో ఎంతమంది యెరూషలేమునకు వెళ్ళారో నాకు తెలియదు. If you have an opportunity to go to Jerusalem, you go there. యెరూషలేమునకు వెళ్ళే అవకాశం మీకు వస్తే వెళ్ళండి. And if you see the Mount Olive Mount,
అక్కడ ఒలీవల కొండ ఉంటుంది చూడండి. We know there is a place where the Lord is going to come. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ కొండ మీదకి రాబోతున్నాడనే సంగతి మనకు తెలుసు. His feet is going to touch on the Mount of ఆయన Olives. పాదములు ఒలీవల కొండను తాకబోతున్నాయని మనకు And తెలుసు. the Mount of Olive will divide into two. ఒలీవల కొండ రెండుగా విభజించబడుతుంది, When you చీలిపోతుంది. see from the Olive Mount, ఆ ఒలీవల కొండను మనం చూస్తే there are so many burial. There is a cemetery, you can see that. చాలా సమాధులు ఉన్నాయి ఆ ఒలీవల కొండ దగ్గర. Probably everybody wants to be buried near the Olive Mount. దాదాపుగా అందరూ కూడా ఒలీవల కొండ దగ్గర సమీపంగా సమాధి చేయబడాలని కోరుకుంటారు. The Jewish believes that యూదులు నమ్మే విషయం ఏమిటంటే when the Messiah comes on the Mount of Olive, మెస్సయ్య ఒలీవల కొండ మీదకి వచ్చినప్పుడు all will be resurrected. అందరూ పునరుద్ధానులు అవుతారు. So they want to see him very close. Maybe because of that they are keeping their body there. ఎందుకంటే వారు ప్రభువు ఆ ఒలీవల కొండ మీదకి వచ్చినప్పుడు దగ్గరగా ఆయనను చూడొచ్చని వారు ఆ కొండ దగ్గర సమాధి చేయబట్టానికి ఇష్టపడతారు. So the Old Testament saints will be resurrected when he comes on the Mount of Olive. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీదకి వచ్చినప్పుడు పాత నిబంధన గ్రంథ భక్తులు పునరుద్ధానులు అవుతారు. So 1 Thessalonians chapter 4, those who are dead in Christ shall be raised. It is only the New Testament believers will be there. కనుక తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో క్రీస్తునందున్న వారు మృతులైన వారు మొదట లేతురని చెప్పబడిన మాట అది కేవలము సంఘానికి సంబంధించినది, నూతన నిబంధన భక్తులకు సంబంధించినది మాత్రమే. These are all highly rejected in the theological colleges. వేదాంత కళాశాలలో ఎక్కువ వివాదాస్పదమైనటువంటి అంశాలు ఇవన్నీ, సబ్జెక్టులన్నీ. I think this is sufficient for you, for ordinary people like me and you. సాధారణమైనటువంటి నీవలే నావలే సాధారణమైనటువంటి మనకు ఈ సంగతి చాలు అని నేను అనుకుంటున్నాను. I never been to any theological college or Bible college. I studied myself at the feet of the Lord Jesus Christ. నేను ఏ వేదాంత కళాశాలకు గాని బైబిల్ కళాశాలకు గాని వెళ్ళలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదముల యొద్ద నేను నేర్చుకున్నాను. So I understand your feeling. I can also understand how I studied this one. So I explain this much to you. మీ యొక్క అనుభూతిని నేను అర్థం చేసుకోగలను, నా అనుభూతిని నేను అర్థం చేసుకోగలను. నేను ఎలాగూ ఈ యొక్క వాక్యాన్ని చదివానో, ధ్యానం చేసి నేర్చుకున్నాను, ఆ సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. Few more minutes I will take. We want to know how we are going to look like in our resurrected body. కొన్ని నిమిషాలు నేను తీసుకొని మనం పునరుద్ధానులైన తర్వాత, పునరుద్ధాన దేహములో ఉన్న తర్వాత మనం ఎలాగూ కనబడతాము అనే సంగతి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. Corinthians chapter 15 verse 35. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం. They are the same question Paul is asking. అక్కడ ఈ విధమైన ప్రశ్నే పౌలు గారు అడుగుతున్నారు. But some man will say, how are the dead raised up, and with what body do they come? అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. Now Paul is answering that. పౌలు వారికి సమాధానమిస్తూ, Thou fool, that which thou sowest is not made alive except it die. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు గదా. See in verse 37 and 38. 37, 38 వచనాల్లో చూడండి. That which thou sowest not that body that shall be, but a bare grain it may chance of wheat or of some other grain, but God giveth it a body as it hath pleased him, and to every seed its own body. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరి ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. So here farmer is sowing a seed. ఇక్కడ ఒక వ్యవసాయకుడు విత్తనములు విత్తుతూ ఉన్నాడు. We bury our dear ones. మన ప్రియులను మనం సమాధి చేసాం, పాతి పెట్టాం. It is like a seed. అది ఒక విత్తనము పాతి పెట్టినట్లుగా ఉన్నది. After some time, కొంతకాలం తర్వాత the seed will degenerate. ఆ యొక్క విత్తనము చచ్చిపోతుంది, It will die. అది మరణిస్తుంది. And from there it will arise a new body. అది కుళ్ళిపోయి చనిపోయి ఒక నూతన దేహముతో బయటికి వస్తుంది. A shoot is coming out. ఆ యొక్క విత్తనములో నుంచి ఒక మొక్క బయటికి వస్తూ ఉంది. Same manner, అదే విధంగా our body will be buried there. మన యొక్క శరీరాలు అక్కడ పాతి పెట్టబడి And with a glorious body we will come. మహిమ దేహముతో మనం బయటికి వస్తాం. Not the same body. అదే దేహము కాదు. That means not this type. It is a glorious body. It will come. ఈ విధమైనటువంటి శరీరం కాదు, మహిమ దేహముతో మనం వస్తాం.
It's very difficult for us to understand అర్థం చేసుకోవటం అది చాలా కష్టం. how that body will be. ఆ దేహం ఎలా ఉంటుంది? Paul in these passages gives a lot of information about that body. ఆ శరీరముల గురించి యొక్క వాక్య భాగాలలో పౌలు గారు చాలా సమాచారం ఇస్తున్నాడు. In 42 verse 42 you look that 42వ వచనం మీరు చదవండి. he says that the body that we are going to get is an incorruptible body. మనం పొందేటువంటి యొక్క దేహము అక్షయమైనటువంటి దేహము. You know our body is a corruptible body. మన యొక్క దేహము క్షయమైనదని మనకు తెలుసు. Hundreds and hundreds of cells are dying in our body every day. ప్రతిదినము మన యొక్క శరీరములో వందల కొలది కణాలు చనిపోతున్నాయి. So it has to be renovated every time. ప్రతిసారి అది నూతనపరచబడుతుండాలి. So such type of corruption will not be there in the glorious body. మహిమ దేహములో ఆ విధమైనటువంటి క్షయం అనేది ఉండనే ఉండదు. Our body is a likeness of Adam, first Adam. పాపము చేయకముందు ఆదాము ఏ దేహముతో ఉన్నాడో ఆ దేహముతో మనం ఉండబోతున్నాం. But our body is resurrected. Body will be similar to the body of Lord Jesus Christ. పునరుద్ధానం పొందే మన యొక్క దేహము ప్రభు అయినటువంటి యేసు వారి యొక్క దేహముతో సమరూపము కలిగినదిగా ఉండబోతుంది. Philippians chapter 3 verse 21. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. There it says that our body will be fashioned like unto his glorious body. తన మహిమగల శరీరమునకు సమరూపము మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చునని ఇక్కడ చెప్పబడుతుంది. Today our body is a feeble degenerating body. ఈ దినములలో మనము కలిగినటువంటి యొక్క దేహాలు క్షయమైనవి దీనమైనటువంటి దేహాలు. But we are going to get a glorious body like Lord Jesus Christ. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వలె మహిమ దేహమును మనం పొందబోతున్నాం. Then the question again, it is a powerful body. మరలా ప్రశ్న ఏంటంటే అది శక్తివంతమైన దేహం. Why I said it is a powerful body? అది శక్తివంతమైన దేహం అని నేను ఎందుకు చెప్పాను? You know, when the Jesus Christ rose again, మీకు తెలుసు ప్రభు యేసుక్రీస్తు వారు లేచినప్పుడు the disciples were so frightened. శిష్యులు చాలా భయపడిపోయారు. They closed the door. వారు తలుపులన్నీ మూసుకున్నారు. They remain in the room. వారు గదిలో ఉన్నారు. Everything is closed. అంతా చుట్టన్ని మూసేశారు. All of a sudden they saw Jesus in the middle. అకస్మాత్తుగా యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలో ఉంట వారు చూచారు. Nobody opened the door. ఎవరు తలుపు తీయలేదు. How it came? ఎలా వచ్చాడు? That means his body penetrated through the walls. దాని యొక్క అర్థం ఏమిటంటే ఆయన యొక్క దేహము గోడలలో నుండి సైతం దూసుకొని బయటికి దూరి రాగలిగినటువంటి దేహం. The material things is not a obstruction for them. భౌతికమైనటువంటి వస్తువులు ఏవి కూడా ఆటంకముగా లేవు. If you have a resurrected body, నీకు పునరుద్ధాన దేహం ఉంటే you can walk through this wall, no problem. ఈ గోడలో నుంచి నువ్వు నడుచుకొని వెళ్ళిపోవచ్చు, ఏ సమస్య లేదు. It's very difficult for us to understand, isn't it? మనకు అర్థం కావటం మాత్రం చాలా కష్టం కదండి. That is what the Bible says. అయితే బైబిల్ అలాగే చెప్తుంది. It is a powerful body. అది శక్తివంతమైన దేహం. And not only that, అంత మాత్రమే కాదు, this body that we are going to get, మనం పొందేటువంటి ఈ యొక్క దేహము is a spiritual body. ఆత్మీయమైన దేహం. That is fit to live in heaven. అది పరలోకములో నివసించడానికి తగిన దేహం. You know, when we are going up itself, మనకు తెలుసు మనం పైకి వెళ్ళే తరుణంలోనే after few kilometers the air will not be there. కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ గాలి ఉండదు. Then oxygen, how we will get it? అక్కడ మనకు ఆక్సిజన్ ప్రాణవాయువు ఎలా పొందుతాం? That means the body is transformed. దానికి అర్థం ఏంటంటే దేహము మార్పు చెందింది. We are having the spiritual body or heavenly body. మనము పరలోక సంబంధమైన దేహం లేక ఆత్మీయమైన దేహాన్ని పొందాము. It is going to be a wonderful experience. అది అద్భుతమైన అనుభవముగా ఉండబోతుంది. So it is not like this body, flesh and blood. It is a different body. నేను చెప్పే విషయం ఏంటంటే రక్తమాంసంలో కలిగినటువంటి ఈ దేహం వలె ఆ దేహం ఉండదు, కానీ అది ఈ దేహానికి భిన్నమైన దేహం. And we read that flesh and blood cannot inherit the kingdom of God. మనం దేవుని వాక్యంలో చదువుతాం, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అని. The another important point for us, whether we can identify our dear ones in heaven. మరి ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే మన ప్రియులైనటువంటి వారిని ఆ దేహంలో ఉన్నప్పుడు మనం గుర్తించగలమా? ఒకరినొకరు గుర్తించగలమా? When I go to heaven, whether I can able to identify my wife and children? నేను పరలోకానికి వెళ్ళినప్పుడు నా భార్య బిడ్డలను నేను గుర్తించగలనా? Whether I can able to identify my daddy and mummy? మా నాన్నను మా అమ్మను నేను గుర్తించగలనా? Yes, we can able to identify. అవును, మనం గుర్తించగలము. They have their features, their characters, they will be retained. వారి యొక్క ముఖ కవళికలు, వారి యొక్క మొక్కట్లు కొనసాగించబడతాయి, అలాగే ఉంటాయి.
You see, on the Mount of Transfiguration, Peter saw Elijah and Moses. రూపాంతరపు కొండపైన పేతురు ఆ మిగిలిన ఇద్దరు శిష్యులు మోషే ఏలియాలను చూచారు. Who to introduce somebody has introduced there? ఎవరైనా ఆ మోషే ఏలియాలను వారికి పరిచయం చేశారా? Somebody introduced. ఎవరు పరిచయం చేయలేదు. Immediately Peter understood. He had never seen Moses, but he said Moses is there. వెంటనే పేతురు గుర్తించాడు. ఎన్నడూ మోషేను చూడలేదు కానీ అడుగో మోషే అని అన్నాడు. So he identified Elijah and Moses very clearly. చాలా స్పష్టంగా మోషే ఏలియాలను గుర్తించగలిగాడు. That shows that in our resurrected body we can able to identify our dear ones. కనుక మహిమ దేహములో మన ప్రియులను మనం గుర్తించగలము అనే సంగతి ఆ సంఘటన మనకు చూపిస్తుంది. This body that we are going to get will never see death again. మనము పొందేటువంటి ఆ యొక్క దేహమునకు ఎంత మాత్రం ముగింపు లేనే లేదు. The next question is that what type of body, whether it is a young body or an old body, whether we are looking like going to be like an old man or an old woman, that is the question. ఇప్పుడు ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే ఆ యొక్క దేహం ఎలా ఉండబోతుంది? యవన దేహమా, లేకపోతే ముసలి దేహమా, వృద్ధుల్లాగా ఉండబోతున్నామా, మరి యువకుల్లాగా ఉండబోతున్నామా, యువతుల్లాగా ఉండబోతున్నామా, అది ప్రశ్న. As I yesterday told you, we are going to look like Lord Jesus. నేను నిన్నటి దినాన్ని మీకు చెప్పాను, మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వలె ఉండబోతున్నాం. How old he was? ఆయన ఏ వయస్సు కలిగిన వాడుకున్నాడు? 33-year-old. 33 సంవత్సరాల వయస్సు. Even if you are now dying at the age of 90, don't worry, you will look like. ఇప్పుడు నీకు 90 సంవత్సరాల వయసులో నువ్వు చనిపోయినా ఏమి చింతపడొద్దు. నువ్వు ఎలా కనపడతావు అప్పుడు? Very young you will look like. చాలా యవ్వన దశలో నీవు కనపడతావు. Don't worry about your gray hair, you will not have gray hair. నెరిసిన వెంట్రుకలు, తెల్ల వెంట్రుకల గురించి నువ్వేం దిగులు పడవద్దు, అక్కడ ఉండవవి. Don't worry about wrinkles on your face, you will not have any wrinkles. నీ ముఖం మీద ఉండేటువంటి ముడతలను గురించి ఏం చింతపడవద్దు, అక్కడ ముడతలే ఉండవు. You are going to get a glorious body. మనము మహిమ దేహమును పొందబోతున్నాం. Now there are Bible scholars believe that బైబిల్ పండితులు నమ్మే విషయం ఏమిటంటే the body that we are going to get in heaven, పరలోకములో మనం పొందబోయేటువంటి దేహం ఏదైతే ఉందో it is going to be a bloodless body. There won't be any blood in that body. అది రక్తము లేని దేహము. ఆ శరీరములో ఏమాత్రం రక్తం ఉండదు. Because Jesus Christ, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు he gave all his blood for as a ransom, as a atonement for the sin. మన పాపములకు పరిహారముగా, ప్రాయశ్చిత్తముగా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తాన్ని అంతా చిందించాడు. He never took back to his body. ఆ రక్తాన్ని మరలా ఆయన తన దేహంలోనికి వెనక్కి తీసుకోలేదు. Once and for all he offered his blood for the sacrifice. బలిగా ఒకేసారి ఆయన తన రక్తమంతా అర్పించాడు. When he rose again, ఆయన పునరుద్ధానుడైనప్పుడు his side was pierced. ఆయన యొక్క దేహం ప్రక్కలో పొడవబడింది. That pierced side was visible. ఆ పొడవబడినటువంటి ఆ యొక్క దేహము దృశ్యంగా కనబడుతుంది, ఆ గాయము కనబడుతుంది. He called Thomas, Thomas, come, you put your finger here. తోమాను అడుగుతూ, తోమా వచ్చి నీ వ్రేళ్ళు, నీ చేతు నా ప్రక్కలో పెట్టి చూడంటున్నాడు. That side is opened by the spear. We see the blood and the water came from that side. ఆ ప్రక్క ఒక దుష్టుడు బలితో పొడిచినప్పుడు రక్తము నీరు కారినట్లుగా మనం చూస్తాం. That means it's penetrated into the heart. ఎందుకంటే ఆ యొక్క బాణము లేక ఆ యొక్క బరిస ఆయన గుండెలోనికి గుచ్చబడినట్టు చూస్తున్నాం. If blood was there, would have come out, isn't it? ఒకవేళ రక్తము గనక ఇంకా అక్కడ ఉన్నట్లయితే బయటకు వచ్చేదే కదా. After the resurrection, that opening was there. That shows that there is no blood in his body. పునరుద్ధానం తర్వాత మరి తెరవబడినటువంటి ఆ యొక్క గాయం అలాగే ఉంది. ఏ రక్తము కూడా ఆ గాయములో నుండి రావటం లేదు అనే సంగతి, ఆయన దేహములో రక్తపు బొట్టు, ఒక్క బొట్టు కూడా లేనట్లు మనకు అర్థమవుతుంది. This is what the Bible scholars believe, that there won't be blood in that resurrected body. ఈలాగున పునరుద్ధాన దేహములో రక్తం ఎంత మాత్రం ఉండదు అని బైబిల్ పండితులు నమ్ముతున్నారు. And we are all worried, as I told you, whether we can eat any food. That's a question. ఇంకొక ప్రశ్న మనకుంది, అక్కడ మనం ఏ ఆహారమైనా భుజించవచ్చా అనేది ప్రశ్న. Whether we can have any food. అక్కడ ఏదైనా ఆహారం మనం తినొచ్చా? In Revelation we read that there is no hunger, there is no thirst. ప్రకటన గ్రంథంలో ఆకలి అయినను దప్పిక అయినను అక్కడ ఉండదని మనం చదువుతాం. So in a resurrected body you don't feel any hunger. పునరుద్ధాన దేహములో ఏ విధమైనటువంటి ఆకలి ఉండదు. There is no need of any water also. నీళ్లు కూడా ఏం అవసరం లేదు. But అయితే if you want, you can eat. కావాలంటే నువ్వు తినొచ్చు. You know how you understand that? అది మనకు ఎలా అర్థమవుతుందో తెలుసా? We read Luke's Gospel 24 verse 30.
లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయం 30వ వచనం చదవండి. Luke's Gospel, chapter 24. లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము. And there we see the Lord Jesus Christ is appearing to the disciples after the resurrection. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానము తర్వాత అక్కడ తన శిష్యులు కనపడుతున్నట్లు మనం చూస్తాం. And we see when he appeared to them, అక్కడ ఆయన వారికి కనపడినప్పుడు మనం ఏం చూస్తామంటే they gave something to eat for him. ఆయనకు తినటానికి ఏదైనా వారు ఇచ్చారు. 24 verse 42 and 43 you read. 24వ అధ్యాయం 42 and 43. 42, 43 వచనాలు. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. yes What he ate? 41, 42 తెలుగులో. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. Yeah, he took it and did eat before them. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. What he ate? ఆయన ఏం తిన్నాడు? Vegetarian, non-vegetarian? మాంసాహారమా శాకాహారమా? Yeah, he ate fish. ఆయన చేప ముక్కను తిన్నాడు. Broiled fish. కాల్చబడిన చేప ముక్క. I don't think in Telugu what this word is there. In English it says broiled fish and honeycomb. ఇక్కడ తెలుగులో కాల్చబడిన చేప ముక్క అని ఉంది కానీ తేనె పట్టు లేదు. ఇంగ్లీష్ బైబిల్లో తేనె పట్టు కూడా ఉంది. So we believe that he ate honey and మనం నమ్మాల్సిన విషయం ఏంటంటే ఆయన తేనె తిన్నాడు, చేప కూడా తిన్నాడు. So we are all happy, at least non-vegetarian we can eat, isn't it? మనం మాంసాహారం తినగలిగే అవకాశం ఉంది. చాలా సంతోషం కదా మనందరికీ. But let me tell you, there is no hunger, there is no. అయితే నేను మీకు ఒక విషయం చెప్పనేయండి, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక కూడా ఉండదు. This verse suggests that if you want, you can. ఈ వచనం దేనిని ఆమోదిస్తుందంటే నువ్వు తినాలి అనుకుంటే తినవచ్చు. It is not a big thing, it is only available information we gather together and develop what will be the body that we are. ఇది పెద్ద విషయం ఏమి కాదు కానీ అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి మనం ఎలా ఉండబోతున్నామో అనే సంగతులు తెలియజేయడం అవుతున్నది. Anyhow, resurrection is a wonderful event that is going to take place. ఏదేమైనప్పటికీ కూడా పునరుద్ధానం అనేది జరగబోయేటువంటి ఒక అద్భుతమైన సంఘటన. This is the blessed hope God has given to you and me. నీకు నాకు దేవుడిచ్చినటువంటి ఇది శుభప్రదమైన నిరీక్షణ. Today in our body all type of sicknesses are there. ఈ దినాల్లో మన శరీరంలో రకరకాలైనటువంటి జబ్బులు ఉన్నాయి. Oh, the diabetics, the BP is there, everything is there. మధుమేహం ఉంది, రక్తపోటు ఉంది, అన్నీ ఉన్నాయి. And a bunch of medicines we take every day to survive. గుత్తులు మందులు మింగుతూ ఉంటాం ప్రతిదినం మనం బ్రతకటానికి. But in that day there won't be any medicine there needed. We get a beautiful body. అయితే ఆ దినాన ఏ విధమైన ఔషధాల మందులు మనకు అవసరం లేదు. సౌందర్యవంతమైనటువంటి దేహంతో మనం ఉండబోతున్నాం. Let us thank God for these wonderful things He has promised to us. దేవుడు మనకు వాగ్దానం చేసిన ఈ అద్భుతమైనటువంటి వాగ్దానాలను బట్టి మనం ప్రభువును స్తుతించుదాం. Our Lord is coming soon. ప్రభు త్వరగా రానయ్యున్నాడు. Let us prepare for His coming. May God bless this verse to our hearts. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. దేవుడి వాక్యమును మన హృదయములకు దీవించి ఆశీర్వదించునుగాక. God willing, we will continue in the evening and the last message on the second coming of Lord Jesus. ప్రభు చిత్తమైతే సాయంకాలమున ఈ కూడికలకు సంబంధించినటువంటి రెండవ రాకడ అంశాన్ని ఆఖరి ప్రసంగాన్ని మనం కొనసాగిస్తాం. I want to tell you that we have to give account to all what we have done in this body. అయితే ఈ దేహములో మనం జరిగించిన ప్రతి క్రియను బట్టి ప్రతి పనిని బట్టి దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నదనే సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. Please come and listen to that message. What